అస్మద్గురుభ్యో నమ. శ్రీమతే రామానుజాయ నమ. మంచి మాట ఈరోజు. జీవాత్మ, పరమాత్మ, గురువు తెలుసుకుందామా? రామాయణాన్ని ఒక కథగా అనుకుంటే కథలాగే అనిపిస్తుంది. అలా కాకుండా ఆధ్యాత్మికంగా ఆలోచిస్తే అందులోని అంతరార్థము బోధపడుతుంది. శ్రీరాముడు పరమాత్మ, సీతమ్మ జీవాత్మ. ప్రతి మానవుని దేహము లంకానగరము. ఈ లంకాద్వీపం అనే దేహములో బంధింపబడిన సీతమ్మ అనే జీవాత్మ శ్రీరాముడు అనే పరమాత్మను చేరుకోవాలని కోరుతుంది. కానీ రాక్షసులు దానిని జరగనీయరు. రాక్షసులు అంటే మానవునిలోని రజోతమో గుణాలు. ఈ రజోతమో గుణాలు సీత అనే జీవాత్మను శ్రీరాముడనే పరమాత్మతో కలుసుకోనీయకుండా దేహమనే లంకలో బంధించి ఉంచాయి. అలా బంధింపబడి శ్రీరాముని కలుసుకోగోరే సీతమ్మ వద్దకు హనుమంతుడనే గురువు వస్తాడు. శ్రీరాముని అంగుళీయకము ఆమెకు చూపిస్తాడు. సకల భ్రాంతులను రూపుమాపే బ్రహ్మజ్ఞానమే ఆ అంగుళీయకము. ఈ విధంగా శ్రీరాముని చేరడానికి సీతమ్మకు మార్గం ఏర్పడుతుంది. అంటే గురువు వలన పొందిన బ్రహ్మజ్ఞానమే జీవాత్మ పరమాత్మతో ఐక్యం కావడానికి మార్గదర్శనం చేస్తుంది. గురువుల వలన పొందిన బ్రహ్మజ్ఞానమే అంటే పరమాత్మను చేరటానికి ఆచార్యుడు ఉపదేశించిన మంత్రం ద్వారా జీవుడిని స్వామి పాదాల దగ్గరకు చేర్చగలుగుతుంది. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. జై గోవింద.